ఈ శిల్పం చూడండి. ఒక పక్కేమో వామనుడికి బలిచక్రవర్తి దానం ఇస్తున్నట్టు, అది అయిపోగానే త్రివిక్రమావతారం ఈ 2 కలిపి ఇంత చిన్న శిల్పంలో చెక్కారు. ఈ బలిచక్రవర్తి దానం ఇస్తుంది చూడండి. ఆయన భార్య ఆయన చేతిని తాకుతున్నట్టు. మనం చూడండి సామాన్యంగా పూజలు ఏదైనా చేస్తుంటే భార్య పక్కన కూర్చొని మన పైన అలా చెయ్యి వేస్తుంది గదా! అది. ఈయన కమండలంలోంచి దానం ఇస్తూ ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఆ కమండలంలోంచి పంపు తిప్పగానే మనం జెట్ ఒస్తుంది చూసారా? అలా చెక్కారు రాతి మీద. గమనించండి. అలా వాటర్ జెట్‌లాగా రావట్లేదు పంపు ధారలాగా. అలాగా దానం ఇస్తున్నట్టు. ఇంకా అటుపక్కకి తిరిగితే ఇదే ప్యానెల్ అక్కడ త్రివిక్రమావతారం అంటే చిన్న దానం తీసుకున్న వామనుడు కాస్త త్రివిక్రముడయిపోయినట్టు. ఇది కూడా ఇంత శిల్పం. ఆ శిల్పంలో డీటెయిల్స్ చూడండి అసలు ఆశ్చర్యం వేస్తుంది. పైన ఎత్తిన పాదం ఉందా? బ్రహ్మ కడిగిన పాదం అంటాం గదా! పైన చిన్న బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి 3 తలలు మళ్ళీను. అందులో ఒక పాదం పైన కమండలంలో నీళ్లు పోస్తుంటే ఇంత చిన్న కమండలం అది. నా గోరంతుంది. ఆ కమండలంలోంచి మళ్ళీ నీటి ధార. ఆ తర్వాత ఆ పాదానికి కింద బ్రహ్మగారు పెట్టిన రెండో చెయ్యి. మళ్ళీ స్వామి పాదం అంటే మరి అంతా చక్కగా నాజూగ్గా కడగాలి కదా! ఆ రెండో చెయ్యి, బ్రహ్మగారి ముఖాలు, అలాగే విష్ణుమూర్తి పైన శంఖం పట్టుకోవడం. ఆ శంఖాన్ని పట్టుకున్న వేళ్ళు, ఆ వేళ్ళు మిల్లీమీటర్స్ ఉంటాయి అంతే. రాతి మీద ఎలా చెక్కారో మహానుభావులు. కింద గరుడుడు, బలిచక్రవర్తి ఏ డీటెయిల్ వదలలేదు. జానెడు లేని రాయి దాని మీద చెక్కేశారు. శిల్పులారా మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఇంక అంతకన్నా ఏం చెప్పలేనంతే. ఇంతకీ పుష్పగిరి ఆలయం ఎక్కడుంది అంటే కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గూగుల్ లొకేషన్ అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి.